brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సూర్యాపేట పోలీసులు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, భ్రూణ హత్యలకు పాల్పడడం అనే జాడ్యం ఉమ్మడి నల్లగొండ జిల్లాని ఇంకా వీడలేదా? భువనగిరి నుంచి సూర్యాపేట దాకా ఇదే కథ, ఇదే వ్యధ ఇంకా కొనసాగుతున్నాయా? ఈ నెట్వర్క్ మూలాలను ఛేదిస్తే అబార్షన్ల వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా? లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం. ప్రభుత్వ అధికారులు మీరు చెప్పేది మీరు చెప్పండి, మైకుల్లో అరిచి మరీ చెప్పండి, అయినా సరే కాసుల కక్కుర్తితో మేము లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూనే ఉంటాం, అమ్మ కడుపులో ఉన్నది అమ్మాయో అబ్బాయో చెప్పేస్తాం, తల్లి గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే ఆడనే హత్య చేయడానికి కూడా వెనకాడం, ఆడ శిశువుకు గర్భగుడిలోనే మరణ శాసనం రాసేస్తామంటున్నాయి స్కానింగ్ సెంటర్ల మాఫియాలు. ఎస్, మొన్న భువనగిరి, ఇప్పుడు సూర్యాపేట అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలకు అడ్డాగా ఉమ్మడి నల్గొండ జిల్లా మారిపోయింది. సూర్యాపేటలో మెడికల్ షాప్ ముసుగులో లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా చేసేస్తున్నారు. పోర్టబుల్ మిషన్ తో పుట్టబోయేది ఆడ మగ అనేది చెప్పేస్తున్నారు నగేష్, వేలాద్రి అనే ఇద్దరు కేటుగాళ్లు. చర్చ్ కాంపౌండ్ ప్రాంతంలో మహాగణపతి మెడికల్ షాప్ పేరుతో అనాధికారికంగా లింగ నిర్ధారణ టెస్టులు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు చేసి స్కానింగ్ మిషన్ ను సీజ్ చేశారు. పీసీ, పీఎన్డీటీ ఉల్లంఘనలపై కేసు నమోదు చేసి నగేష్, వేలాద్రిని అరెస్టు చేశారు పోలీసులు. వేలాద్రి, నగేష్ లు ఏడాదిగా లింగ నిర్ధారణ పరీక్షల దందా కొనసాగిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేటుగాళ్లు ఇద్దరు ఊళ్లలో ఉండే ఆర్ఎంపీల ద్వారా గర్భిణీలకు వలవేస్తున్నారు. పుట్టబోయేది ఆడ మగ తెలుసుకోండి అంటూ ఆఫర్ ఇస్తున్నారు. అసలు వీళ్ళు ఇప్పటిదాకా ఎంతమంది గర్భిణీలకు చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేశారు? ఎంతమంది ఆర్ఎంపీలు ఈ దందాలో భాగమయ్యారు? ఏడాది నుంచి ఈ దందా అడ్డు అదుపు లేకుండా సాగుతుందంటే ఎంతమందికి ఇలా టెస్టులు చేసి ఉంటారు? పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే కానీ ఇందులో నిజానిజాలు బయటపడవు. అసలు ఉమ్మడి నల్గొండ జిల్లాను ఈ జాడ్యం వదలదా? ఆడపిల్లను పుట్టనివ్వకపోవడం, పుట్టిన అమ్మేయడం లాంటి దుర్మార్గాలు ఇంకా ఎన్నాళ్ళు సాగుతాయి? ఇలాంటి వాళ్ళు ఇంకా నల్గొండ జిల్లాలో ఉన్నారా అనే ప్రశ్నలు వేస్తున్నాయి మహిళా సంఘాలు. ఇక ఆర్ఎంపీలు వీళ్లకు గర్భిణీలను రిఫర్ చేస్తున్నారు. వీళ్లు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటి? పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే ఏం చేస్తున్నారు? ఆర్ఎంపీలతో వీళ్లకు నెట్వర్క్ ఉన్నట్లే వీళ్లకు డాక్టర్లతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఆడపిల్ల అని తెలిసిన వాళ్లను చట్టవిరుద్ధంగా అబార్షన్ కోసం డాక్టర్ల దగ్గరకు పంపిస్తున్నారా? ఈ నెట్వర్క్ ను పూర్తిగా ఛేదిస్తే కానీ అసలు గుట్టు బయటపడదు. పోలీసులు ఆ దిశగా విచారణ జరపాలని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.